వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. నిన్ను ఇలాగే మాట్లాడొద్దని చెప్పాను. నేను కాదు నాన్న, ఆయన ఫోన్లో అన్న మాటలకి మీరు బాధపడ్డారు కదా. చచ్చా, అలాంటిదేం లేదమ్మా. ఉన్నా మీరు చెప్పరని నాకు తెలుసు. ఆయన తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. సారీ నాన్న. ఈరోజు ఏమైందమ్మా నీకు? వచ్చిన వెంటనే థ్యాంక్స్ చెప్పావు, ఇప్పుడేమో సారీ చెప్తున్నావు. పరాయి వాళ్ళలా మన మధ్య ఫార్మాలిటీస్ ఎందుకు? ఉదయం గార్డెన్లో చూసేసరికి పువ్వు పూచింది. మీ అమ్మను పిలిచి చెప్పాను. ఇద్దరం సంబరపడి నీకు ఫోన్ చేశాం. అబ్బాయి మాట్లాడాడు. నీకు విషయం చెప్పమని చెప్పాను, నువ్వు వచ్చావు. పువ్వును చూసి సంతోషించావు, అంతే, అయిపోయింది. దీనికే సారీ చెప్పేంత సీన్ ఏముందమ్మా? మీరు చెప్పినంత సింపుల్గా అన్నీ జరగవు నాన్న. నా కళ్ళల్లో సంతోషం, మీ మాటల్లో ప్రేమ తెలిసిన మనిషి అయితే ఆయన నాతో పాటు వచ్చేవారు. మన ఆనందాన్ని షేర్ చేసుకునేవారు. అమ్మా సంధ్య, గులాబీ మొక్క ఎలా ఉంటే నువ్వు అలా ఉంటావని పోలిక చెప్పావు, మర్చిపోయావా? అందంగా నవ్వుతున్న గులాబీని తలలో పెట్టుకుని కూడా ఏడుస్తుంటే ఎలా చెప్పు? కరెక్ట్. నీ తలలో పువ్వు నవ్వుతుంది. నువ్వు కన్నీళ్లతో ఉంటే అది వెంటనే వాడిపోతుంది. అందుకే నువ్వు కూడా నవ్వుతూ ఉండాలి. ఏది ఒకసారి నవ్వమ్మా, ఇటు తిరుగమ్మా. అదుగో వచ్చేస్తుంది, నవ్వు వచ్చేస్తుంది. చిరునవ్వు పెదవి అంచుదాకా వచ్చింది. వచ్చేస్తుంది, వచ్చేస్తుంది, నవ్వాలి. నువ్వెప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలమ్మా. ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడుకునే వాళ్ళం కదా, ఇంట్లో వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు? రే, అంతా డిస్టర్బ్ ఫీల్ అయ్యే మనుషులు ఎవరు మా ఇంట్లో లేర్రా. కాబోయే బిజినెస్ పార్ట్నర్స్ మీ. మన కొత్త ప్రాజెక్ట్కి సంబంధించి ఏ విషయమైనా సరే కాన్ఫిడెన్షియల్గా ఉండాలి అంటే ఇంట్లో డిస్కస్ చేయటం మంచిది. ఆకాష్ గురించి తెలిసిందే కదా, వాడేమనుకుంటే అదే చేస్తాడు. మనం ఫాలో అవడమే తప్ప ఆప్షన్స్ కూడా చెప్పకూడదు. అయితే వీడిని ఎవరు మార్చలేరన్నమాట. సంధ్య, వీళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్ అండ్ బిజినెస్ పార్ట్నర్స్. తను నా వైఫ్ సంధ్య. హాయ్ అండి. నమస్తే అండి. హాయ్ అండి. నమస్తే. మీరు కూర్చోండి, నేను జ్యూస్ తీసుకుని వస్తాను. కూర్చోండి రా. మీ ఇల్లు చాలా బాగుంది ఆకాష్. ప్రతి వస్తువు, డెకరేషన్, ఆఖరికి పెయింటింగ్స్లో కూడా నీ టేస్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇది నా టేస్ట్ కాదురా, అంతా మా సంధ్య సెలక్షనే. తనకి నచ్చినట్టే కట్టించాను. ఇదంతా మీ క్రియేట్ అండి కదా, మీ హస్బెండే పోడేస్తున్నాడు. మీ టేస్ట్ చాలా బాగుంది. రే, నేను చెప్పింది ఈ సంధ్య గురించి కాదురా. అదిగో అక్కడ ఫోటోలో ఉంది కదా, నా ఫస్ట్ వైఫ్, తన గురించి చెప్పాను. తన టేస్ట్ ఆల్వేస్ బెస్ట్. ఓ, ఆవిడ పేరు కూడా సంధ్యేనా? ఎస్. సారీ అండి, వైఫ్ గురించి చెప్తే మీరే అనుకున్నాను. రెండోసారి పెళ్లి చేసుకున్నా పేరును మాత్రం దూరం చేసుకోలేదు. వైఫ్ల విషయంలో డబుల్ ధమాకా కొట్టేశావురా. నిజంగా నువ్వు లక్కీరా. లక్ మాత్రమే కాదు, బ్రాండ్ కూడా. యువర్ రైట్. అన్ని విషయాల్లో చాలా ప్లాన్డ్గా ఉంటాను. అందుకే నేను తీసుకునే ఏ డెసిషన్ ఫెయిల్ అవ్వదు. అది బిజినెస్లో అయినా లైఫ్లో అయినా. అందుకే కదా నువ్వు ప్రపోజల్ పెట్టగానే మేం పార్ట్నర్స్ అయ్యాం. లైఫ్లో డబుల్ ధమాకా కొట్టేశావు, కొంపతీసి బిజినెస్లో కూడా. వాట్ డు యు మీన్? ఇట్స్ ఏ జోక్ మ్యాన్, సీరియస్ అవ్వకు. జోకా అంటే నవ్వొచ్చు కదా.
రేయ్, నీతో కామెడీ చేయడం కూడా కష్టమేరా. రెండోసారి పెళ్లి చేసుకున్నా పేరును మాత్రం దూరం చేసుకోలేదు. వైఫ్ల విషయంలో డబుల్ ధమాకా కొట్టేశావురా. నీ మెడలో తాళి కట్టినా నేను నీకు భర్తనా, లేక చనిపోయినా కూడా ఇంకా నీతో పాటు ఉంటున్నా అతను ఇంపార్టెంటా? నా సంధ్యని పట్టించుకోకపోతే డౌట్ రాదా? ఐఎమ్ సారీ సంధ్య. ఇంటి గురించి అడిగితే సంధ్య గురించి చెప్పాను. వాళ్ళలా కామెడీ చేస్తారనుకోలేదు. మనం ధైర్యంగా చెప్పే నిజం ఎదుటి వాళ్ళని ఇంతగా హర్ట్ చేస్తుందని ఈరోజే నాకు తెలిసింది. ఛ, నీ సంతోషం కోసమైనా అబద్ధం చెప్పాల్సింది. నీ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా నా సంధ్య క్రెడిట్ నీకే ఇవ్వాల్సింది. ఛ, ఆ ఆలోచన నాకు రాలేదు. రియల్లీ సారీ సంధ్య. నెక్స్ట్ టైం ఎవరైనా ఇంటికొచ్చి అడిగితే మొత్తం క్రెడిట్ నీకే దక్కేలా చేస్తాను. నేను మీకెలా కనిపిస్తున్నాను? ఒకరి గొప్పని లాక్కుని అబద్ధాలతో తృప్తి పడేంత చీప్ మెంటాలిటీ కాదు నాది. నీ గురించి నాకు తెలీదా? ఈరోజు జరిగిన దాని గురించి నేను ఒక సొల్యూషన్ చెప్పాను. ఇది నచ్చకపోతే వదిలేయి. కానీ నీ కన్నీళ్లు ఆగాలంటే ఏం చేయాలో అది మాత్రం చెప్పు. ఏం చేయనక్కర్లేదు. అయితే ఆ కళ్ళు తుడుచుకో. నా ఫ్రెండ్స్ నీకు బై చెప్పి వెళ్ళడానికి హాల్లో వెయిట్ చేస్తున్నారు. ఐ లవ్ యూ సంధ్య. సంధ్య అంటే నేనా, మీ మొదటి భార్యనా? ఇప్పుడు చెప్పిన ఐ లవ్ యూ నాకా లేక మీ సంధ్యకా? ఇద్దరూ ఒకటే అనుకుంటున్నాను. ఇద్దరిని ఒకేలా ప్రేమించాను, ప్రేమిస్తున్నాను. ఒకటే అని నా ముందు చెప్పడం కాదు, అందరికీ తెలిసేటట్టు బిహేవ్ చేయాలి. మీ సంధ్య అని ప్రత్యేకంగా ఫీల్ అవడం ఆపి ఆ స్థానాన్ని శాశ్వతంగా నాకివ్వాలి. ఏంటి సంధ్య ఇది? చీప్ మెంటాలిటీ కాదు అని ఇంత మీన్గా మాట్లాడుతున్నావు? అవును మరి, నాది చీప్ మెంటాలిటీ, మీది రిచ్ మెంటాలిటీ. నేను మీన్గా మాట్లాడుతుంటే మీరు మాత్రం చాలా బ్రాడ్గా ఆలోచిస్తున్నారు. అరవద్దు సంధ్య. కింద నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకు వినిపిస్తే ఫీల్ అవుతారు. వినిపించనివ్వండి. నా బాధ, కోపం వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇంకెప్పుడు నా మీద జోక్స్ వేయరు. కమోన్ సంధ్య, సరదాగా ఏదో ఫ్లోలో అన్న మాటని నువ్వు ఇంతలా పట్టించుకుంటున్నావేంటి? నేను ఆల్రెడీ సారీ చెప్పాను కదా. సారీ చెప్పినంత మాత్రాన సమస్య క్లియర్ అయిపోతుందా? గతాన్ని మర్చిపోమని నాకు ఆర్డర్లు వేస్తారు, కానీ మీరు మాత్రం పాటించరా? ఓ గాడ్, ఈ టాపిక్స్ డిస్కస్ చేసే టైం అయింది. కొంచెం కూడా సెన్స్ లేకుండా నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? టైం సెన్స్ లేకుండా మాట్లాడేది, ప్రవర్తించేది మీరు, నేను కాదు. కింద ఉన్నది నా ఫ్రెండ్స్ మాత్రమే కాదు, వాళ్ళు నా పార్ట్నర్స్. నీ అరుపులు కేకలు వింటే వాళ్ళ ముందు నా పరువు పోతుంది కదా. అది నా బిజినెస్ మీద ఎఫెక్ట్ అవుతుందని నువ్వు ఆలోచించవా? ఐ డోంట్ కేర్. వాట్? ఎస్, ఐ డోంట్ కేర్ అబౌట్ యువర్ డామ్ బిజినెస్ అండ్ యువర్ స్టేటస్. ఎవరు ఏమనుకున్నా, మీరు ఏమన్నా, నేను ఇలానే ఉంటాను, ఇలానే మాట్లాడతాను. ఇక్కడ నుండి వెళ్ళండి.